గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి అయితే మరొక జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 28వ తేదీ మే 2025 అయితే స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి ఏమి జాబ్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి upsc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి ఉమెన్స్ నాన్ టెక్నికల్ కోర్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైనా కానీ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, upsc.online.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనమైతే డీటెయిల్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వాల్సిందైతే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్లీ అడ్వైజ్ అయితే ఆధార్ కార్డు ఇవ్వాలని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాము, 17వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఎగ్జామినేషన్లో ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో రాంగ్ ఆన్సర్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ ప్రజెంటేషన్ పోర్టల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే ఓఎంఆర్ సీట్లో మనమైతే బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో అయితే మనము ఫిల్ చేయాల్సిందైతే ఉంటుంది ఓఎంఆర్ సీట్ని. అండ్ హెల్ప్ డెస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైనా దీని మీద డౌట్ ఉన్నట్టయితే. సో హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 01124041001 అని అయితే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఆల్ వర్కింగ్ డేస్లోనే కాల్ చేయాల్సింది ఉంటుంది, మార్నింగ్ 10 నుంచి 5:30 గంటల లోపు సాయంత్రం. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్అప్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు, అంటే 28వ తేదీ మే నుంచి 17వ తేదీ జూన్ వరకు అయితే. సో మనకేంటంటే ఎగ్జామినేషన్లోకి మొబైల్ అయితే అలా ఉండదని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్ అయితే మనకేంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీకి బిఫోర్ 30 minutes వెళ్ళడం అయితే మంచిదని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. నేమ్ ఆఫ్ ద కోర్సు, అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ వచ్చేసరికి 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ నావల్ అకాడమీ వచ్చేసరికి 26 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ వచ్చేసరికి 32 జాబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై వచ్చేసరికి 276 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై వచ్చేసరికి ఇంకోటి 19 జాబ్స్ ఉన్నాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 453 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఏంటంటే యాజ్ పర్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా, సో దాని ప్రకారం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రం చెప్పుకుంటూ వెళ్దాము. సో సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ ఆగ్రా ఆ నుంచి, ఎవ్రీ స్టేట్ వైజ్ భోపాల్, బెంగళూరు ఆ నుంచి, చెన్నై, చండీగఢ్, కోయంబత్తూర్, కథక్, ఢిల్లీ, గయా, మైసూరు ఆ నుంచి, కొచ్చి, ఇండోరు, హైదరాబాదు. సో అలా ఇవ్వడం జరిగింది ఎవ్రీ లొకేషను. అండ్ ఇక్కడ వచ్చి విజయవాడ, విశాఖపట్నము, తానే, తిరుపతి, వారణాసి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనమైతే ఆప్షన్స్లో మనమైతే మెన్షన్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి
సో ఇది వచ్చేసరికి ఐఎంఏకి వచ్చేసరికి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఏజ్ వచ్చేసరికి 2 జూలై 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫర్ ఇండియన్ నావల్ అకాడమీకి వచ్చేసరికి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ 2 జూలై 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. ఫర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ అది వచ్చేసరికి 1 జూలై 2026 నాటికి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి సో ఐఎంఏ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి వచ్చేసరికి డిగ్రీ అయితే చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఈక్వాలెంట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ఇండియన్ నావల్ అకాడమీకి వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఫర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ 10+2 లెవెల్ ఆర్ బ్యాచిలర్ ఇంజనీరింగ్ అయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి, అంటే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 200 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే పే చేయాల్సిందైతే ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీజుని క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా అయితే మనమైతే పేమెంట్ అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో పేమెంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకొచ్చేసరికి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఫీజ్ నో ఫీజ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో హౌ టు అప్లై ఆల్రెడీ చెప్పుకున్నాము. అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అయితే మనమైతే ఫిల్ అయితే చేసి అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫీజుకి సంబంధించి. సో లాస్ట్ డేట్ విషయానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 17 జూన్ 2025 నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది. అండ్ విత్ కమిషన్ అండ్ ఆర్మీ ఏదైనా సరే క్వార్టర్స్ హెల్ప్లైన్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 011-240410001 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే మనమైతే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నేమ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామినేషన్, యూఆర్ఎన్, అప్లికేషన్ ఐడి, రోల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సో ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. అండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ ఫైనల్ రిజల్ట్ అండ్ అడ్మిషన్ ఫర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ ద ఫైనల్ క్వాలిఫైడ్ క్యాండిడేచర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకేంటంటే ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాంపిటీషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అది వచ్చేసరికి ఫస్ట్ వన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో ఇది వచ్చేసరికి 2 hours కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి 2 hours అండ్ 100 మార్క్స్కి అండి. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 2 hours 100 మార్క్స్కి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫర్ అడ్మిషన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండి. సో ఇది కూడా సేమ్ 2 hours 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో స్టాండర్డ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్కి. ఇంగ్లీష్ వచ్చేసరికి సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఏంటంటే ఆర్థమెటిక్, ఆల్జిబ్రా, అండ్ నుంచి ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, అండ్ నుంచి ఇంటెలిజెన్సీ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇట్లా ఎవ్రీ మ్యాథమెటిక్స్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అపెండిక్స్ 2 వచ్చేసరికి ఆర్టికల్స్ పర్మిటెడ్ ఇన్సైడ్ ఎగ్జామినేషన్ హాల్, ఆర్టికల్స్ నాట్ పర్మిటెడ్ ఇన్సైడ్ ఎగ్జామినేషన్ హాల్. సో పెనాల్టీ రాంగ్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1/3 అయితే ఇవ్వడం జరిగింది, అంటే 0.33 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో బుక్లెట్ సిరీస్ ఎలా ఫిల్ చేయాలి, ఏ విధంగా చేయాలి అని మన కోడ్ ఏ విధంగా ఫిల్ చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి
ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ కంబైన్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్కి ఏమేమి కావాలి ఏంటనేది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ డీటెయిల్స్ ఇలా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి ఇంకోటి ఏంటంటే హైట్ ఎంత ఉండాలి, అంచు వెయిట్ ఎంత ఉండాలి, ఏజ్ని బట్టి క్యాలిక్యులేషన్ ఎంత ఉండాలి, ఏ డేట్ ఎంత కేజీలలో ఉండాలి. సో ఎవ్రీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి గైస్ ఎవ్రీ డేటా అయితే. నేను ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో యొక్క లింక్ని అయితే, అక్కడికి వెళ్ళి అయితే వన్స్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అన్కరెక్ట్ విజన్ ఎలా ఉండాలి, మయోపియా ఎలా ఎంతలో ఉండాలి, ఆ నుంచి హైపర్ట్రోపియా అండ్ ట్రైబల్స్ ఫర్ లడక్ రీజన్ వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ మినిమం హైట్ ఎంత ఉండాలి 155 సెంటీమీటర్స్, అండమాన్ నికోబార్ దీవులు వాళ్ళు. సో ఇలా కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది కొన్ని మెడికల్ రిలేటెడ్ సంబంధించి. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.